హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి సాటర్డే రోజు లాగండి, అంటే శనివారం రోజు అనమాట. శనివారం రోజు ఏంటంటే అందరము కలిసి మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళమండి. అక్క వాళ్ళు ఏంటంటే వేరే వేరే ప్లేసెస్లో ఉంటారనమాట. అందరం ఉండేది నెల్లూరేనమాట, కానీ కొంచెం దూరం అనమాట, అందరు హౌసెస్ అనమాట. అందుకని అందరం కలిసి డీమార్ట్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. యాక్చువల్గా సండే వెళ్దాం అనుకున్నాము, కానీ అక్క వాళ్ళకి కొంచెం పని ఉండి వస్తున్నాం బజార్కి, ఈరోజే వెళ్దాం అనేసరికి ఇంకా నేను హడావుడిగా అన్నీ ప్రిపేర్ అయిపోతున్నాం అనమాట. సాటర్డే రోజు అండి కరెంటు పోయింది. ఆల్రెడీ బట్టలు మిషన్లో వేస్తున్నాను. అవి మార్నింగ్ నుంచి 9కి తీసాడండి కరెంటు, అస్సలు ఇవ్వలేదు. ఇంకెందుకని మిషన్ అలాగే ఆపేశాను. వచ్చినాక వేసుకుందాంలే అని అమ్మన్న దేవుడికి కూడా పూజ చేసుకొని మేము రెడీ అయిపోయాము. పిల్లలు చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. పవర్ కట్ అయితే మా ఇంట్లో అస్సలు చీకటిగా ఉంటుందండి, లోపల వెలుతురుగా అనిపించదు. అందుకని ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుందనని. ఇంకేంటంటే డీమార్ట్కి బయలుదేరామన్నమాట. అక్క వాళ్ళు వచ్చేసామన్నారు. మేము ఇంకా బయలుదేరాం పిల్లల్ని తీసుకొని. మేము ఉండే ఏరియాకి కొంచెం దూరం అండి, బైపాస్లో మాగుంట లేఅవుట్ అని ఉంటుంది, అక్కడ దాటి వెళ్ళామంటే డీమార్ట్ అక్కడేనండి, కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను ఒకసారి మీకు ఈ వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నానండి డీమార్ట్ షాపింగ్. అందుకని నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎంత దూరం అయ్యిందని. ఆ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఇది వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్ అంటామండి. బస్ స్టాండ్ మీదుగా మినీ బైపాస్లో వెళ్ళిపోవచ్చు అనమాట. హైవే లాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ కడుతున్నారండి హైవే పైకి. చాలా ఏళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా కడుతున్నారు. చాలా 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 బాగుంది. ఇది కనుక కంప్లీట్ అయితే మటుకు లుక్ సూపర్గా ఉంటుందండి. అంటే ఎక్కువగా తగ్గుతుంది అనమాట, ట్రాఫిక్ అంతా కూడా తగ్గుతుంది. ఒక మంచి లుక్ వస్తుందన్నమాట. అక్కడంతా చాలా బాగా ఉంటుంది. అదండి, ఇంకా బయలుదేరేసాము. అంటే ఈ రూట్ని వెళ్ళామంటే మాకు కొంచెం దగ్గరగా తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. డీమార్ట్ షాపింగ్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు, పిల్లలకైతే హ్యాపీ అండి మా పిల్లలు. అది కాక అక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారు కదా, అందరం కలుస్తామంటే ఇంక వాళ్ళని అస్సలు పట్టలేమన్నమాట. అలాగుంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి ఎలా పరిగిస్తున్నారు. అక్క వాళ్ళ బాబు అండి, చిన్న అక్క అనమాట, చిన్నక్క బాబు, వాడు చిన్నవాడు. అక్కడ వచ్చి అక్క వాళ్ళ పాప అనమాట, అక్క పాప బాబు అనమాట. ఈమె మా పాప అనమాట. ఇంకా మాకుతో ఇంకొండదు వాళ్ళకి సంబంధం. ఇంకా వాళ్ళ ఆనందమే ఆనందం, మేము ఉన్నామా లేమో కూడా చూసుకోలేరు అనమాట. మా అక్క అండి, చిన్న అక్కయ్య. వాళ్ళు చూడండి ఏం ఆనందం పెద్ద అక్కయ్య అనమాట. మేము ముగ్గురం అండి, చాలా సరదాగా ఉంటుంది. మేము ఎప్పుడు కలిసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంజాయ్ అనమాట. కొనేది చేసేది తక్కువైనా మా అల్లరి ఎక్కువైపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా ఉంటుంది సరదాగా. మెయిన్ అసలు అందుకోసం వెళ్ళాను నేను, షాపింగ్ కూడా చెయ్యాలి. అది కాక ఇంకా మా బావగారండి, చిన్నక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. అందరూ వచ్చారు ఫ్యామిలీ, అక్క బావ పిల్లలు వచ్చారు. పెద్ద అక్కయ్య ఇక్కడి నుంచేనమాట, కొంచెం దూరంలో ఉంటుంది. పెద్ద అక్కయ్య ఒకటే బైక్ వేసుకొచ్చింది. చిన్న అక్కయ్య బావ వాళ్ళందరూ అంటే వేరే ఊరు అనమాట, పక్కనే ఊరు. నెల్లూరుకి కొంచెం, నెల్లూరు జిల్లాని పక్కన అనమాట ఊరు. అక్కడి నుంచి వచ్చేస్తారు దగ్గరగా బైక్ వేసుకొని. ఇంకేంటంటే అందరం కలుస్తాం కదా సరదాగా, మళ్ళీ కలుస్తాము, ఎప్పుడు కలుస్తామో ఏమోనని అందరము ఒకసారి కలుద్దామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇలాగ షాపింగ్ చేసినట్టు ఉంటుంది, సరదాగా కొంతసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకని అలాగా కలిసామన్నమాట. పిల్లలైతే తలా ఒకటి పట్టేసుకున్నారు లాక్కొని. ఇంకా నేను వేస్తాను మమ్మీ అని ఇంకా మేము ఒక్కొక్కటి చెప్తుంటే వాళ్ళు దాంట్లో వేసుకుంటూ ఉన్నారనమాట. బాగునిందండి సరదాగా. చాలాసార్లు వెళ్ళాం కానీ డీమార్ట్కి ఇలాగా అక్క వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు. అన్ని రేట్లు చూసుకుంటూ మేమేంటంటే చిన్నగా నిదానంగా చూసుకుంటూ టైం ఉంది కదా అని చెప్పి హ్యాపీగా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్ 1:30 అయిందండి ఆఫ్టర్నూను. ఎవరము లంచ్ కూడా చేయలేదన్నమాట. ఇంక అయిపోయినాక చేద్దాము, హోటల్కి వెళ్ళేసైనా తినేద్దామని చెప్పి అనుకున్నాము. కానీ అక్కడే మాకేంటంటే టైము ఈవినింగ్ 4 అయిపోయిందనమాట. 4 అయిపోయేసరికి బాగా ఆకలి వేసిపోయింది. అప్పటికి అందరం అయితే ఏలబడిపోయాము. కానీ అదొక హుషారుగా తిరుగుతున్నాము, కానీ ఆకలి వేస్తుంది. ఇంకా మా బావ అక్క ఏంటంటే చూద్దాము పార్సల్ అయినా తీసుకొద్దామని చెప్పి అంతా తిరిగి వచ్చారనమాట. ఎక్కడ హోటల్స్ కూడా లేవు. అలా ఉంటుంది మేము చేసే పనులు కొన్నిసార్లు. ఇలాగండి ఇంక అన్నీ ఏంటంటే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి అన్నీ అలాగా షూట్ చేస్తున్నాను అక్కడక్కడ.
వీడియో తీయట్లేదండి. ఇక్కడ వాళ్ళు చూస్తే వద్దండి తీవాకండి అని చెప్తున్నారు. నేనేంటంటే వాళ్ళు చూడనప్పుడు అలా అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాననమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏంటంటే అన్ని గ్రాసరీ ఐటెమ్స్ అండి. అన్నీ మనకి కావాల్సినయన్నీ అన్నీ ఉంటాయన్నమాట. మంత్లీకి అన్నీ ఏమేమి కావాలా, కిచెన్‌కి అన్నీ అంటే గ్రాసరీ ఐటెమ్స్ అన్నీ డౌన్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చి ఏంటంటే బేబీ కేరు, మన పర్సనల్ కేర్‌కి ఏమైనా అన్నీ ఫస్ట్ ఫ్లోర్‌లో అనమాట. బట్టలు అన్నీ పిల్లలకు సంబంధించినవి అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి. సెకండ్ ఫ్లోర్‌లో ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ అనమాట. ఇంటికి సంబంధించిన కిచెన్‌వి కానీ, బాత్రూమ్, బెడ్రూమ్ అని ప్లాస్టిక్ సంబంధించినవన్నీ ఉంటాయి కదా! ఆల్ ఐటమ్స్ వచ్చి సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాయన్నమాట. మేమేంటంటే ఫస్ట్ ఫ్లోర్‌లో అలా తిరిగేసి కొన్ని కావాల్సినవి కొనుక్కొని ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చాము. ఇక్కడ ఇంక మా వాళ్ళు చూడాలి తిరుగుడు అనమాట అందరూ. పిల్లలు అంటే బాగుంటుంది సరదాగా. ఇంకా ఆడ ఎవరు ఏమనరు. హ్యాపీగా పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఏం కావాలో అన్నీ చూసుకున్నారు. వాళ్ళకి ఏమేమి కావాలో కూడా అన్నీ తిరిగి తీసుకుంటున్నారు వాళ్ళైతే. మేమేంటంటే మా అక్క మేమందరం బాగా సరదాగా మాట్లాడుకుంటూ అలా అలా తిరుగుతూ కావాల్సినవి తీసుకుంటూ అలాగా ఎంజాయ్ చేసామన్నమాట. అదండి డీమార్ట్ షాపింగ్, వెరైటీ డీమార్ట్ షాపింగ్ అనమాట మేము. అది మా వాడేంటంటే బాల్ ఒకటి తీసుకున్నాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ తీసుకుంటానంటాడు ఫుట్బాల్. అది 350 ఎంతో ఉందండి ఆ బాల్ కూడా. ఎందుకురా ఇప్పుడు అంటే, ప్లీజ్ మమ్మీ నా కోసం ఇది ఒక్కటి తీసుకుంటానన్నాడు. ఓకే తీసుకో అని చెప్పి ఆ బాల్ ఒక్కటి వాడికి తీసిచ్చానమాట. మా పెద్ద అక్కయ్య ఏంటంటే ఏమేం కావాలి ఇంట్లో కిచెన్లోకి, అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టారండి. అందుకని కిచెన్లోకి ఏమన్నా యూజ్ అవుతాయా అని చాలా చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఉంది. కప్పులు అన్నీ అంటే తక్కువ కాస్ట్‌లో బాగా ఏమేమి ఉన్నాయో అని చూసుకుంటూ అన్నీ మేమిద్దరం అన్నీ డిస్కస్ చేసుకుంటూ చూస్తున్నామన్నమాట. అంటే సింపుల్‌గా బాగుంటాయి కానీ ఇప్పుడు కిచెన్లో ఏంటంటే మనము ఎంత బడ్జెట్‌లో అయినా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. డీమార్ట్‌లో అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా కిచెన్ ఐటమ్స్. అంటే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే కుకింగ్ ఛానల్ చేసే వాళ్ళకైతే ఈ బౌల్స్ అవన్నీ ఉంటాయి కదండీ, చిన్న చిన్న కప్స్, బౌల్స్, గాజువి ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టేస్తున్నారండి అన్నీ. అసలు వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అక్కడ చూస్తే అర్థమవుతుంది నాకైతే కొన్ని ఛానల్స్లో అన్నీ కూడా ఇలాగా తీసుకొని పెడతారని అప్పుడు అనిపించింది. అన్నీ కూడా పర్చేస్ చేయొచ్చండి. ఏమి కావాలన్నా కానీ మనకి రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయన్నమాట. ఈజీగా కొనుక్కోవచ్చు. అన్నీ ఒకే ప్లేస్‌లో అన్నీ మనకు కావాల్సినవి నిదానంగా అన్నీ చూసుకొని పోవచ్చు అనమాట. మేమేంటంటే కొన్ని తీసుకుంటుంది మా అక్క. నేనైతే ఏం తీసుకోలేదండి. కాకపోతే అన్నీ చూస్తున్నామన్నమాట. రేట్ ఎంతున్నాయా ఏంటి? మనకి కరెక్టేనా రేట్ పడుతుందా లేదా అని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. మా బావ, పిల్లలు వీళ్ళందరూ ఏంటంటే ఇంకో సైడ్ తిరుగుతున్నారు. అక్కడంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ వెళ్ళిపోయారనమాట. ఎవరు వేలో వాళ్ళు ఉన్నారు. సరదాగా జాలీగా అందరూ చూసుకుంటూ ఉన్నారు. పిల్లలైతే చాలా హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత కలిసారు. అసలు వాళ్ళైతే హ్యాపీ అనమాట. ఇంకా షాపింగ్ అయిపోయినాక కూడా అక్క వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయాననమాట. ఈరోజు ఉండేసి రేపు వెళ్దురులే, ఈవినింగ్ అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా దూరం హౌసు, వేరే ఊరికి వెళ్ళాలి. ఎలాగో వర్షం వస్తట్టుంది. చాలా వర్షాలు పడుతున్నాయండి మా నెల్లూరులో అయితేను. తుఫాన్ అని అసలు 3-4 డేస్ నుంచి ఫుల్ సైక్లోను. ఆ వర్షాలను అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఈరోజు ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట. సాటర్డే ఎలాగో వెళ్దాం కదా అని అందరం కలిసామన్నమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక నైట్ నుంచి మళ్ళీ దుమ్ము రేపిందనమాట వర్షము. తర్వాత సండే ఫుల్ వర్షమేనండి. మండే కూడా వర్షమే పడింది. స్కూల్స్కి కూడా హాలిడేస్ ఇచ్చేసారనమాట. ఇంకా అప్పుడు అర్థం చేసుకోండి ఎంత హెవీగా పడి ఉంటుందో. అలా పడాయన్నమాట. ఇంకా మండే, ట్యూస్డే నుంచి కొంచెం తగ్గిందనమాట వర్షము. చూడండి బౌల్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో, డెకరేటివ్ ఐటమ్స్ కానీ. అంటే వంట చేసినాక మనము అరేంజ్ చేస్తాం కదా, ఆ ప్లేట్స్ కానీ అస్సలు చాలా చాలా బాగున్నాయి. అయితే మేమేం తీసుకోలేదు. అంటే ఏం అనవసరం ఎందుకేంలే అవి అని మనం అంతగా తీసుకోలేదన్నమాట. కానీ చూస్తే ఏమో తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఎందుకు అనవసరంగా డబ్బులు వాటికి ఖర్చు చేయడము, అవసరమైనవి తీసుకోవచ్చు, ఉండేవి చాలు కదా అని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. అదండి మా షాపింగు ఇలా గడిచిందనమాట. ఇంకా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతుంది.
నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదండి మా డీమార్ట్ షాపింగు. ఇంకా మీరు ఇంకా ఎలా ఉందో ఇక్కడ నుంచి చూసేసేయండి. ఇక్కడ నుంచి నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
సో మా డీమార్ట్ షాపింగ్ అలా జరిగిందండి. మొత్తం ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాం అనమాట. మేము ముగ్గురము బాగా ఎంజాయ్ చేసాము, పిల్లలు అందరం కూడా. ఇంకా ఏంటంటే ఈ కౌంటర్ దగ్గరండి ఇంకా బిల్లింగ్ వేయించేసుకొని ఇంకా వెళ్ళిపోదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఫుల్ రష్ అండి. మేమేంటంటే వర్షం పడుతుంది అసలు ఎవరు ఉండరు కదా అని చెప్పి మేము ఎక్కువ జనాలు ఉండరని వచ్చాము. కానీ మాలాగే అందరూ అనుకునే ఉంటారు కదా, వాళ్ళు కూడా అందరూ ఫుల్ అసలుకి రష్. ఇంకా కౌంటర్ కాడైతే అక్కడ చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా అయిపోయి బయటకు వచ్చేసినాక ఇంకా అన్ని బ్యాగులో సర్దేసుకుంటున్నాము. అన్నీ సర్దేసుకొని ఇంకా బ్యాగులో సర్దేదే పెద్ద ప్రాసెస్ అండి. అవన్నీ నిదానంగా జాగ్రత్తగా సర్దుకోవాలి. అంటే కొన్ని కొన్ని పప్పులు అవి పగిలిపోయాయి ఉంటాయి. అవన్నీ అక్కడ కూడా మాకు కొంచెం టైం పట్టిందనమాట. అంటే ముగ్గురివి కదా అన్నీ. నాకైతే 2 బ్యాగులు, చిన్న అక్కయ్య కూడా 2 బ్యాగులు, అందరూ 2 బ్యాగులు పైనే అయిపోయాయి అనమాట. అవన్నీ సర్దేసరికి చాలా టైం అయిపోయింది. ఇంక సర్దేసుకొని పెద్ద అక్కయ్య ఇంటికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా చిన్న అక్కని పిల్లల్ని రమ్మన్నాను. ఇంకా వాళ్ళు మేము కలిసి మా ఇంటికి వచ్చేసామన్నమాట. అదిగండి ఇంక పిల్లలు ఇంక హ్యాపీ అనమాట. ఆ రోజు ఉండి సరదాగా సండే రోజు అక్క వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయారనమాట. ఇదండి నా డీమార్ట్ షాపింగు. నా వ్లాగ్ ఎవరికైనా నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.